Now I want to clarify the term ethical hacking and cyber security. Everyone thinks that cyber security and ethical hacking are same, but when it comes to reality, ethical hacking and cyber security is completely different. So everyone says that cyber security means the term hacking and ethical hacking. They hack the devices and they exploit them, and it's a crime. But when it comes to cyber security, it is completely different. In cyber security means, particularly in cyber security, we protect systems in different types of in different ways. ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీ అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక సిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఎన్ని వేస్ ఉన్నాయి, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ ఉంది మనకి, అలాగే సాక్ ఉంది. సాక్ అంటే సెక్యూరిటీ ఆపరేషన్ కంట్రోల్, మాల్వేర్ అనాలిసిస్, ఇవన్నీ కూడా ఒక బ్లూ టీమ్ కింద వస్తుంది సైబర్ సెక్యూరిటీ అంటే. బట్ వెన్ కమ్స్ టు ఎథికల్ హ్యాకింగ్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలా అంటే, ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్లో ఆ ఫైనాన్షియల్ డేటా, పర్సనల్ అకౌంట్ ఇన్ఫో అదంతా ఆ వెబ్సైట్స్ని టెస్ట్ చేసి అందులో ఉన్న వల్నరబిలిటీస్ని బయటికి ఎక్స్ప్లోర్ చేసి ఆ కంపెనీకి ఎక్స్ప్లెయిన్ చేయడమే ఎథికల్ హ్యాకింగ్ టర్మ్స్లో వస్తుంది. ఓకే, క్లియర్ అయిందా? వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ, వాట్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్ అనేది. సో అండ్ ఐ వాంట్ టు నో దట్ థ్రెట్. హౌ మెనీ ఆఫ్ యు నో ద టర్మ్ థ్రెట్? కోఆర్డినేట్ ఎంతమంది చేశారు? ఇంటర్న్షిప్ పలాను. సో యూ గెట్ ద టర్మ్ థ్రెట్. థ్రెట్ అంటే ఏం లేదు, ఒక ఇన్సిడెంట్ అనమాట, అంటే డేంజర్. సో మనకి థ్రెట్స్ ఇంటర్నల్ థ్రెట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ థ్రెట్ ఉంటుంది. ఒక కంపెనీలో సెల్ఫ్గా కంపెనీలో ఒక పర్సన్ ద్వారా అయితే థ్రెట్, అది ఇంటర్నల్ థ్రెట్ అంటారు. అవుట్ సైడ్ థ్రెట్ అంటే ఒక ర్యాండమ్ హ్యాకర్ ఎవరైనా అటాక్ చేస్తే అది అవుట్ సైడ్ థ్రెట్ వస్తుంది. ఎవ్రీవన్ బిలీవ్ దట్ దిస్ సైబర్ సెక్యూరిటీ నీడ్స్ ప్రోగ్రామింగ్. హౌ మెనీ ఆఫ్ యు హావ్ దట్ డౌట్? How many of you are having that cyber security needs programming? How many of you say no? Programming అవసరం లేదు సైబర్ సెక్యూరిటీ అనే వాళ్ళు ఎంతమంది? కెన్ యూ హియర్ మీ? ఎంతమంది కావాలంటారు సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామింగ్ కావాలనే వాళ్ళు ఎంతమంది? అండ్ పైకి వేసేయండి. సో మనకి సైబర్ సెక్యూరిటీ కూడా ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీ కాదు, బట్ రావాలి. ఎందుకంటే మనం సైబర్ సెక్యూరిటీలో మెయిన్లీ మనం బ్యాష్ స్క్రిప్టింగ్ రావాలి. ఎందుకంటే మనం కంప్లీట్గా సిఎల్ఐలో వర్క్ చేస్తున్నాం. సో వీ నీడ్ టు లెర్న్ బ్యాష్ స్క్రిప్టింగ్. అండ్ దెన్ పైథాన్ రావాలి. ఎందుకంటే మనం ఫ్రీగా ఎవరైనా చేసిన టూల్స్ కాకుండా మన టూల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. పైథాన్ ఆ టూల్ బిల్డ్ చేసుకోవడానికి పైథాన్ అనేది యూజ్ అవుతుంది. సో మెయిన్లీ అండ్ పిహెచ్పి బ్యాక్గ్రౌండ్ అంతా మనకు పిహెచ్పి రన్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. ఫుల్ స్టాక్ చేసే వాళ్ళకి తెలుసుకోవచ్చు. So thank you guys.